Hello, hi, welcome all the competitive various student teachers. This is your Kiran Kodumuru. Welcome back to our 7th class General Science classes. ఈరోజు ఈ సెషన్లో వచ్చేసి మనం చూడబోయే అంశం నేల మరియు మన జీవనం. సో నేల అంటే ఏంటి, నేలలో ఉండేటువంటి వివిధ పొరలేంటి, నేలలో ఉండేటువంటి వివిధ అంశాలేంటి, నేలల్లో ఏమేమి రకాలు ఉంటాయి, ఎన్ని రకాల నేలలు ఉంటాయి, సో ఆ మట్టి లేదంటే ఆ నేల ఏ రకానికి చెందింది అనేటువంటిది ఏ ప్రయోగాల ద్వారా తెలుసుకుంటాం, నేలలో తేమ శాతం ఎంత ఉంది ఎలా తెలుసుకుంటాం, ఏ నేలలో ఏ రకమైన పంటలు పండిస్తాం, ఇవి కీ కాన్సెప్ట్స్ దీంట్లో ఉండేటువంటివి. సో వెళ్ళిపోదాం మన టాపిక్లోకి. సో నేల మన జీవనం. సో మరి నేల అంటే ఏంటి, మట్టి అంటే ఏంటి, భూమి అంటే ఏంటి అని చూసినట్టయితే, భూమి అంటే మొత్తం భూగోళాలంతా కలిపేసేమంటామంటే భూమిగా చెప్పుకుంటూ ఉంటాం. సో దీని యొక్క ఉపరితలంలో ఉండేటువంటి మట్టి ఏదైతే ఉంటుందో, సో ఉపరితలంలో మట్టి కాదు, సో ఉపరితలంలో ఉండేటువంటి పొర, సో ఇది మొత్తం నేల, ఇది మొత్తం కూడా భూమి అనుకున్నట్లయితే దాని ఉపరితలంలో కొంత మేరకు ఉండేటువంటి పొర ఏదైతే ఉందో ఆ పొరను ఏమంటామంటే మనం మట్టిగా చెప్పుకుంటుంటాం. సో ఈ మట్టి మనకు ఇంపార్టెంట్. సో దీంట్లోనే అనేక రకాల జీవులు పెరుగుతుంటాయి, విత్తనాలు మొలకెత్తు ఉంటాయి, నెక్స్ట్ చెట్లకి ఆధారం, సో అనేక రకాల జీవులకు ఆవాసంగా, నెక్స్ట్ అనేక రకాల సేంద్రియ పదార్థాలు దీంట్లో ఉంటాయి మట్టిలో. సో ఈ మట్టి అనేది చాలా ఇంపార్టెంట్, భూమి పైన ఉండేటువంటి పొరను మట్టిగా చెప్పుకుంటాం. మరి మట్టిలో ఏముంటుందని చూసినట్లయితే మనకి చిన్న రాతి ముక్కలు ఉంటాయి, అదేవిధంగా హ్యూమస్ ఉంటుంది. సో చిన్న చిన్న రాతి ముక్కలు అంటే దాని యొక్క పరిమాణం వేరు ఉంటుంది, నేల రకాన్ని బట్టి పరిమాణం వేరుగా ఉంటుంది ఆ రాతి ముక్కలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇసుక నేల అనుకోండి, ఆ రాతి ముక్కల పరిమాణం పెద్దగా ఉంటుంది. ఉదాహరణకు బంకమట్టి నేల అనుకుందాం, లేదంటే లోమ్ నేల అనుకుందాం. సో ఇసుక రేణువులు ఏంటంటే చిన్నవిగా ఉంటాయి, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, హ్యూమస్ ఉంటుంది. హ్యూమస్ ప్లస్ చిన్న రాతి ముక్కలు కలిస్తే ఏర్పడేది మనం మట్టిగా చెప్పుకున్నాం. హ్యూమస్ అంటే ఏంటంటే చనిపోయిన జంతువులు కావచ్చు, వృక్షాల యొక్క ఆకులు కావచ్చు, ఎండిపోయిన ఆకులు కింద పడితే, ఎండిపోయిన కొమ్మలు కింద పడితే అవంతా కూడా కుళ్ళిపోతూ ఉంటాయి. సో కుళ్ళిపోయిన తరువాత ఏర్పడేటువంటి పదార్థం ఏదైతే ఉందో దాన్ని హ్యూమస్ అంటాం. సో ఇలా హ్యూమస్ అదేవిధంగా చిన్న చిన్న రాతి ముక్కలు కలిసి మనకి మట్టి అనేది ఏర్పడుతుంది. మట్టిలో ఏముంటుందంటే చిన్న రాతి ముక్కలు ఉంటాయి, అదేవిధంగా హ్యూమస్ కూడా ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనకి మట్టి అనేది ఆవాసంగా ఉపయోగపడుతుంది అనేక రకాల జీవులకు, కీటకాలకు, ఓకేనా, సో మొక్కలకు, సో ఆవాసంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పోషణ కోసం, సో వేటి పోషణ కోసం అని చూసినట్లయితే మట్టిలో పెరిగేటువంటి జీవుల యొక్క పోషణ, రైట్. సో వాటికి కావాల్సిన పోషకాలన్నింటినీ కూడా మట్టి నుండి ఉంది. ఏముంటాయి మట్టిలో అని చూసినట్లయితే చిన్న చిన్న పురుగులు ఉండొచ్చు, బ్యాక్టీరియా ఉండొచ్చు, అనేక రకాల సూక్ష్మజీవులు ఉండొచ్చు, నెక్స్ట్ మొక్కలు ఉండొచ్చు. ఇవన్నిటికి కూడా పోషణను అందించడానికి మట్టి అనేది ఉపయోగపడుతుంది. పోషణ అంటే ఏంటి అంటే ఆ యొక్క జీవి పెరగాలంటే, సర్వైవ్ కావాలంటే దానికి కావాల్సినటువంటి రసాయన పదార్థాలని తీసుకోవడాన్ని మనం పోషణగా చెప్పుకుంటూ ఉంటాం. నెక్స్ట్ ఒక రెండు వర్డ్స్ అయితే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. కుమ్మరం అంటే ఏంటి అని చూసినట్టయితే మట్టితో కుండలను తయారు చేసేటువంటి పద్ధతిని కుమ్మరం అంటాం, గుర్తుపెట్టుకోండి. కుమ్మరం అంటే కుండలు తయారు చేయడాన్ని కుమ్మరం అంటాం. కుమ్మరి సారె పైన మనకు తెలిసిందే కుండలు తయారు చేస్తూ ఉంటారు. సో సారీ అంటే, కుమ్మరి సారీ ఏంటంటే ఒక బండి చక్రం లాగా ఉంటుంది. సో దానిపైన బంకమట్టి, మెత్తటి బంకమట్టి ముద్దను పెడతారు, పెట్టేసి ఇలా తిప్పుతారు. తిప్పినప్పుడు ఏంటంటే ఆ బంకమట్టితోటి చేస్తూ ఉంటారు కుండల్ని. సో దీన్ని ఏమంటామంటే ఆ చక్రాన్ని పర్టికులర్గా కుమ్మరి సారెగా చెప్పుకుంటుంటాం. సో మనకి 6th క్లాస్లో కూడా ఈ యొక్క కుమ్మరి కుండల పైన సొట్లు తీయటానికి ఒకదాన్ని ఉపయోగిస్తుంటాడు, చెక్కతో చేసిన దాన్ని. దాన్ని ఏమంటారో ఒకసారి రీకాల్ చేసుకోండి. సో డెఫినెట్గా రీకాల్ చేసుకోండి, గుర్తు రాకుంటే ఇమ్మీడియట్గా ఇప్పుడే 6th క్లాస్ ఓపెన్ చేయండి, ఈ వీడియో పాజ్ పెట్టండి, 6th క్లాస్ బుక్ ఓపెన్ చేయండి. ఆ కుమ్మరి కుండల్ని సరిగ్గా చేసేందుకు ఒక హ్యాండ్ టూల్ ఉపయోగిస్తుంటాడు, చెక్క, దాన్ని ఏమంటారో చూసుకోండి, రీకాల్ చేసుకుంటే హ్యాట్స్ ఆఫ్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏదైనా ఒక పర్టికులర్ మట్టి తీసుకున్నప్పుడు ఆ సాయిల్ టైప్ ఏంటి, అది ఏ రకం చెందింది అనేది ఎలా తెలియాలంటే మనం కొన్ని రకాల ప్రయోగాలు చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఏం లేదు, సింపుల్గా ఆ మట్టిని మౌల్డ్ చేస్తూ ఉంటాం రకరకాల షేపుల్లోకి. ఆ షేపులోకి వస్తుందా, ఇరిగిపోతుందా అనే దాన్ని బేస్ చేసుకొని మనం ఆ యొక్క మట్టి యొక్క రకం ఏంటి అనేది మనం గుర్తుపట్టగలుగుతాం. సో ఫస్ట్ ఏం చేయాలంటే, ఫస్ట్ కొంత మట్టిని తీసుకొని దానికి లైట్గా వాటర్ని కలపాలి. కలిపేసి ఒక బంతి షేప్ చేయడానికి ట్రై చేయాలి, రౌండ్గా బంతి షేప్ ట్రై చేయడానికి, ఓకేనా. సో అలా బంతి షేప్ రాలేదనుకోండి, అది ఇసుక నేల, గుర్తుపెట్టుకోండి. సో ఇలా బంతి షేప్ రాకుండా ఇరిగిపోతుంది చేస్తూ ఉంటే, ఇలా రౌండ్గా చేస్తుంటే ఇరిగిపోతుంది అనుకోండి, అది ఇసుక నేల, గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో ఉండేటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఒకసారి అడగడం జరిగింది, సో దీంట్లో ఉన్న డయాగ్రామ్స్ అన్ని అడుగుతాడు, లేకుంటే ఒక పర్టికులర్ ఏదైనా ఒక చిన్న పాయింట్ తీసుకొని
సో ఇలా బంతి చేయడానికి ట్రై చేస్తున్నాడు, లేకుంటే ఒక సర్కిల్ లాగా చేయడానికి ట్రై చేస్తున్నాడు, లేదంటే ఒక వంపు కడ్డీలాగా ట్రై చేస్తున్నాడు, ఇరిగిపోతుంది, లేకుంటే ప్రాపర్గా వస్తుంది, ఇది ఏ రకం నేల అని అనడానికి ఛాన్స్ ఉంటుంది, ఏ రకమైన మట్టి అని. ఫస్ట్ ఏం చేస్తున్నాం, మనం మట్టి తీసుకున్నాం, బంతిని చేయడానికి ట్రై చేస్తున్నాం, ట్రై చేస్తే అది బంతి కాలేదు, సో అది పగిలిపోతుంది. సో అలా పగిలిపోయినట్లు అది వెంటనే మనం ఇసుక నేలగా గుర్తుపట్టాలి. ఒకవేళ బంతి చేయొచ్చింది, బంతి అయింది, సో బంతి అయితే ఓన్లీ ఇసుక నేల ఒకటే ఉందో, చాలా రకాలు ఉంటాయి. సో మరి ఏ నేల ఏ రకం అనేది ఎలా తెలుసుకోవాలని చూసినట్లయితే, సో బంతి చేయొచ్చింది అంటే అది అనేక రకాల నేల కావడానికి ఛాన్స్ ఉంటుంది. ఏ రకమైన ఉండొచ్చు అని చూసినట్లయితే వండలి ఇసుక నేల అయినా ఉండొచ్చు, తేలికపాటి వండిలి అయినా ఉండొచ్చు, తేలికపాటి బంకమట్టి అయినా ఉండొచ్చు, బరువైన వండలి అయినా ఉండొచ్చు, బంకమట్టి అయినా ఉండొచ్చు. సో ఇలా 5 రకాలు ఉండడానికి ఛాన్స్ ఉంది ఈ బంతి చేసినట్లయితే. ఏంటి గుర్తుపెట్టుకోండి, ఒకటి వండలి ఇసుక, ఒకటి వండలి బరువైన, ఒకటి తేలికపాటి వండలి, ఒకటి. సో వండలిలోనే మనకు 3 రకాలు చూడండి, ఇక్కడ ఇసుక వండలి, తేలికపాటి వండలి, బరువైన వండలి. ఓకేనా. నెక్స్ట్ తేలికపాటి బంకమట్టి, బరువైన బంకమట్టి, లేదంటే బంకమట్టి. సో బంకమట్టి 2 రకాలు ఉన్నాయి, వండలి 3 రకాలుగా ఉన్నాయి. సో ఈ 5 రకాల్లో ఏదైనా కావడానికి ఛాన్స్ ఉంది ఇలా బాల్ చేయించడం. సో మరి 5 రకాలను ఎలా చెక్ చేసుకోవాలి మనం ఒకసారి చూద్దాం. నేనేం చేశాను, నెక్స్ట్ దీన్ని ఈ యొక్క బాల్ ఏదైతే ఉందో, సో ఈ బాల్ని తీసుకొని ఇలా పెట్టి ఇలా రోల్ చేస్తూ ఉన్నాను. సో ఎంత పొడవు, ఒక 25 సెంటీమీటర్స్ వరకు ఇలా రోల్ చేస్తున్నాను, ఇలా రోల్ చేస్తున్నాను. ఇలా రోల్ అయ్యి మనకు ఒక స్తూపం లాగా ఏర్పడింది అనుకుందాం. స్తూపం చేయడానికి ట్రై చేయాలి ఈ బాల్ని. సో స్తూపం చేయడానికి ట్రై చేసినప్పుడు విరిగిపోయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ స్తూపం ట్రై చేస్తుంటే విరిగిపోతుంది, రావట్లేదు. అప్పుడు ఏమవుతుందంటే తేలికపాటి వండలిగా గుర్తించాలి. సో ఇలా కంప్లీట్గా రాకుండా ఏంటంటే మనకి స్తూపం అనేది ఇలా ఇరిగిపోతూ ఉంటుంది. సో ఇలా ఇరిగిపోయినప్పుడు ఏంటంటే అది తేలికపాటి వండలి నేల. గుర్తుపెట్టుకోవాలి, ఇరిగిపోతే ఏంటి, తేలికపాటి వండలి నేల. ఏది ఇరిగిపోతే, స్తూపం ఇరిగిపోతే. బంతి ఇరిగిపోతే ఏంటి, ఇసుక నేల, రైట్. సో బంతి ఇరిగిపోయింది అనుకోండి, ఇసుక నేల. స్తూపం ఇరిగిపోయిందానికి తేలికపాటి వండలి నేల, రైట్. ఈజ్ ఆల్రెడీ తేలికపాటి వండలి నేల అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనకి 4 రకాలు ఏ విధంగా తెలుసుకోవాలి. ఫస్ట్ ఇలా స్తూపం చేసిన తర్వాత ఏం చేస్తామంటే దీన్ని అర్ధవృత్తం చేయడానికి ట్రై చేస్తాం. సో ఇలా చేసినటువంటి స్తూపాన్ని ఏం చేస్తామంటే ఇలా బెండ్ చేస్తాం. సో ఇలా బెండ్ చేసినప్పుడు ఇరిగిపోయింది అనుకుందాం. సో ఇలా అర్ధవృత్తం చేయడానికి ట్రై చేసినప్పుడు ఇరిగిపోతే అది ఏంటంటే మనకి లూమ్ నేలగా గుర్తించాలి. ఓకేనా. సో లూమ్ నేలగా గుర్తించాలి. సో లేదంటే అర్ధవృత్తం ప్రాపర్గా చేయొచ్చింది నాకు, అప్పుడు ఏంటంటే అది బరువైన లూమ్ నేలగా గుర్తించాలి. సో అర్ధవృత్తం చేసినప్పుడు ఇరిగిపోతే లూమ్ నేల, ఇరగలేదనుకోండి అది బరువైన లూమ్ నేలగా గుర్తించవలసి ఉంటుంది. నెక్స్ట్ అలా బరువైన లూమ్ నేల అని గుర్తించిన తర్వాత ఇది ఇరగలేదు, సో ఇంకా ట్రై చేస్తాం. సో ఇలా హాఫ్ ఫోల్డ్ చేస్తాం. ఇప్పుడు ఏంటంటే పూర్తిగా వృత్తం చేయడానికి ట్రై చేస్తున్నాడు. మొత్తం దాన్ని ఇట్లా సగం తిప్పిన దాన్ని మొత్తం రౌండ్గా చేయడానికి ట్రై చేస్తాం. సో ఇక్కడ వృత్తం చేయడానికి ట్రై చేసినప్పుడు ఇరిగిపోతుంది, కొంచెంగా ఇరిగిపోతుంది. అప్పుడు ఏంటంటే అది తేలికపాటి బంకమట్టిగా చెప్పొచ్చు. కంప్లీట్గా రౌండ్ వచ్చింది, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, అప్పుడు అది బంకమట్టిగా గుర్తించండి. ఓకేనా. సో ఇరిగిపోతే ఇసుక నేల, ఫస్టే ఇరిగిపోయిందంటే ఇసుక నేల, చివరి వరకు వచ్చింది అనుకోండి అది బంకమట్టి. గుర్తుపెట్టుకోండి, ఇవి రెండైతే కంపల్సరీ గుర్తుంటాయి. ఇంకా నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే స్తూపం చేసినప్పుడు విరిగిపోతే, ఇక్కడ బంద్ చేసినప్పుడు విరిగిపోతే ఇసుక నేల, స్తూపం చేసినప్పుడు విరిగిపోతే ఏంటి, తేలికపాట వండల నేల. సో ఇలా 3 అయితే ఈజీగా గుర్తుంటాయి. ఇసుక నేలేమో బంతి చేస్తే ఇరిగిపోతుంది, తేలికపాటి వండల నేలేమో స్తూపం చేస్తే ఇరిగిపోతుంది. సో కంప్లీట్గా మనకు సర్కిల్ వచ్చిందంటే బంకమట్టి, కొంచెమే సర్కిల్ వచ్చిందంటే తేలికపాటి బంకమట్టి. ఈ రెండైతే ఈజీ గుర్తున్నాయి కదా, ఇది గుర్తుంది కదా, ఇది గుర్తుంది. మనం ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, 2 అంశాలని మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే అర్ధవృత్తం చేసినప్పుడు ఇరిగిపోతుంది లోమ్ నేల. సో లోమ్ నేల అని ఎలా గుర్తుపెట్టుకుంటాం, ఎల్ చేస్తే ఇరిగిపోతుంది, ఇక్కడ ఎల్ చేస్తే, ఎల్ అంటే లోమ్ నేల. ఓకేనా. సో అలా కాకుండా బరువైన లోమ్ నేల అంటే, సో ఇక్కడ హెవీగా ఉండేటువంటి బరువైన లోమ్ నేల అనమాట. సో ఇలా మనకి ఏంటి ఈ షేప్లో వచ్చినట్లయితే, సో అర్ధవృత్తం పూర్తిగా ఏర్పడినట్లయితే మనకి బరువైన లోమ్ నేల. సో ఇక్కడ మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సో పర్టికులర్గా ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మిగిలినవన్నీ ఈజీగా గుర్తుంటాయి. ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఒక్కసారి చెప్తాను, మళ్ళీ బోర్ ఫీల్ కాకండి. బాల్ చేస్తే ఇరిగిపోతే ఇసుక నేల, స్తూపం చేస్తే ఇరిగిపోతే మనకి తేలికపాటి వండల నేల, పూర్తిగా సర్కిల్ వచ్చిందనుకోండి బంకమట్టి, కొంచెం సర్కిల్ వచ్చి ఇరిగిపోయింది అనుకోండి తేలికపాటి బంకమట్టి. ఇవి అయితే క్లియర్ ఇక్కడ, రైట్. సో ఇంకా నెక్స్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది లోమ్ నేల గుర్తుపెట్టుకోవాలి. సో లోమ్ నేల అర్ధవృత్తం చేసినప్పుడు ఇరిగిపోయింది, ఎల్ షేప్లో ఇరిగిపోయింది. సో లోమ్ నేల అర్ధవృత్తం చేసినప్పుడు ఇరిగిపోయింది కాబట్టి ఎల్ షేప్. నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇంకా ఈ అర్ధవృత్తం ప్రాపర్గా వచ్చినట్లయితే బరువైన లోమ్ నేల. ఇలా గుర్తుపెట్టుకొని సింపుల్గా గుర్తుండిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇసుక నేలల్లో ఏంటంటే మనకి పెద్ద రేణువులు ఉన్నట్లయితే దాన్ని ఇసుక నేలగా చెప్పుకుంటాం.
సో అలా కాకుండా సన్నని రేణువులు ఉన్నట్లయితే బంకమట్టిగా చెప్తాం. అలా కాకుండా దీంట్లో పెద్ద రేణువులు కొన్ని నీళ్ళు కొన్ని సన్న రేణువులు రెండు కూడా కలిసి ఉన్నట్లయితే అది లోమ్ నేల, గుర్తుపెట్టుకోండి. సో లోమ్ నేల అనే వెంటనే ఏం గుర్తు రావాలా, అర్ధవృత్తం చేసేటప్పుడు ఇది ఇరిగిపోయింది అని గుర్తు రావాలా. సో ఎల్ కదా, సో అర్ధవృత్తం చేసేటప్పుడు ఇరిగిపోయింది అని గుర్తుపెట్టుకోండి. సో మనకు అది ఈజీగా గుర్తుండిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మట్టిలో తేమ శాతాన్ని ఎలా కనుక్కుంటాం. సో ఒక పర్టికులర్ ఒక ఏరియాలో పోయి కొంత మట్టి తీసుకున్నాం, దీంట్లో తేమ శాతం ఎంత ఉంది ఎలా తెలియాలి అని చూసినట్టయితే ఫస్ట్ ఒక 100 grams మట్టిని తీసుకుంటాం, 100 గ్రాములే గుర్తుపెట్టుకోండి. సో దాన్ని బాగా మెత్తగా నూరాలి. ఇంకా సో దాంట్లో రాళ్ళు ఉన్నాయా మట్టి ఉందా ఏదన్నా ఉండని మెత్తగా నూరేసిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే దాన్ని వెయిట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 100 grams మట్టిని తీసుకున్నాం, సో దాన్ని జోకాం, సో దాన్ని వెయిట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 110 milligrams లేదంటే గ్రామ్స్ వచ్చింది, 110 grams వచ్చింది అనుకుందాం. సో తర్వాత ఏం చేస్తామంటే దాన్ని ఎండలో పెట్టేసిన తర్వాత సో ఎండలో పెట్టేటప్పుడు దాంట్లో ఉన్న మట్టి గాలి గీలికి ఎగిరిపోకుండా ఉండాలి. చూడండి అది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మట్టి పోయిన తర్వాత దాని వేయి తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ మట్టిని అలాగే ఎగిరిపోకుండా ఎండబెట్టేసి తర్వాత మళ్ళీ తీసి వేయి చేస్తాం. సో వేయి చేసినప్పుడు ఏంటి ఆటోమేటిక్గా సో ఎంత ఎండిపోయింది అంటే ఎంత నీరు దాంట్లోంచి వెళ్ళిపోయింది మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 20 ml వెళ్ళిపోయింది అనుకోండి వాటర్, అంటే ఆ తేమ శాతం అనేది దాంట్లో 20% ఉందని చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. వెరీ సింపుల్. మట్టిని తీసుకుంటాము, పొడి చేస్తాము, వేయి చేస్తాం, సో జోకిన తర్వాత దాని బరువు ఏం తెలుస్తుంది, తర్వాత ఎండబెట్టేస్తాం, తర్వాత ఎండబెట్టిన తర్వాత మళ్ళీ బరువు చూసుకుంటూ ఉంటాం. సో ఇలా డిఫరెన్స్ ఏదైతుందో దాంట్లో ఉన్న నీటి శాతంగా మనకి తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మట్టి కణాల నుంచి నేలలోకి నీరు చొచ్చుకుపోవడాన్ని పర్కోలేషన్ అంట. పర్కోలేషన్ అంటే ఇంకిపోవడం, పర్కోలేషన్ అంటే తెలుగులో ఏంటంటే ఇంకడం అన్నాడు, దాని ఇంగ్లీష్ టర్మ్ ఏంటంటే పర్కోలేషన్ అంటాం. సో నేలలో నీరు అనే ఎంత శాతం ఇంకిపోతూ ఉంటుందో అలా ఇంకిపోయేదాన్ని ఏంటంటే పర్కోలేషన్గా చెప్పుకుంటాం. అండ్ నేలలో ఎలాంటి లవణాలు ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ కాల్షియం, మెగ్నీషియం, పొటాషియంలో క్లోరైడ్స్, సల్ఫేట్స్, కార్బోనేట్స్ ఉంటాయి. సో ఈ మూడిటి యొక్క అంటే కాల్షియం క్లోరైడ్, కాల్షియం సల్ఫేట్, కాల్షియం కార్బోనేట్స్, అదేవిధంగా మెగ్నీషియం క్లోరైడ్, మెగ్నీషియం సల్ఫేట్ అండ్ మెగ్నీషియం కార్బోనేట్. నెక్స్ట్ పొటాషియం క్లోరైడ్, పొటాషియం సల్ఫేట్, పొటాషియం కార్బోనేట్స్ గుర్తుపెట్టుకోవాలి అవి. సో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియంలో క్లోరైడ్స్, సల్ఫేట్స్ అండ్ కార్బోనేట్స్ ఉంటాయి, అవి గుర్తుపెట్టుకోండి నేలలో లవణాలు. సో అది కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేల యొక్క క్షితిజాలు. సో నేల యొక్క క్షితిజాలు అంటే నేలలో ఉండేటువంటి పొరలు ఏవైతే ఉన్నాయో వాటిని క్షితిజాలుగా చెప్పుకుంటాం. సో ఇక్కడ నేల యొక్క క్షితిజాలని గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, ఎందుకంటే క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంది. ఉదాహరణకు ఇక్కడ ఈ అనేటువంటి క్షితిజం ఉన్నది, ఈ అనే క్షితిజం ఏ రెండింటి మధ్య ఉంటుంది అని అడుగుతాడు. ఏ మరియు బి, ఏ క్రింద ఉంటుంది, బి పైన ఉంటుంది. ఉదాహరణకు బి అనే క్షితిజం అని దేనిపైన ఉంటుందంటే సి పైన ఉంటుంది. ఉదాహరణ ఆర్ అనే క్షితిజం అన్నిటికంటే ఈ క్షితిజాల పొరాల్లో ఏది కఠినమైన శిలను కలిగి ఉంటుందంటే ఆర్. సో ఇలా మనకు క్వశ్చన్ చేయడానికి ప్రాబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఈ సీక్వెన్స్ని గుర్తుపెట్టుకోవాల్సిందే. సో వీటిలలో ఉండేటువంటి అన్ని లెటర్స్ని ముందుగా తీసుకున్నట్లయితే మనకి ఒక చిన్న వర్డ్ అయితే క్రియేట్ అవుతుంది, OAEBCR. సో దీన్ని గుర్తుపెట్టుకోవాలి. సో దీన్ని గుర్తుపెట్టుకోవడం అంత సింపుల్ ఏం కాదు, బట్ నేను ఒక చిన్న సెంటెన్స్ చెప్తాను, వెరీ సింపుల్గా గుర్తుంటుంది, లైఫ్ టైం మొత్తం గుర్తుంటుంది గ్యారంటీగా. సో ఏంటి ఇక్కడ చూద్దాం. ఒక అతిథి ఇంటికి వస్తే అని పైన రాస్తున్నా, ఒక అతిథి ఇంటికి వస్తే భోజనం చేద్దాం రమ్మన్నాను. భోజనం చేద్దామని రమ్మన్నాను. ఒక అతిథి మా ఇంటికి వస్తే భోజనం చేద్దాం రమ్మన్నాను. గుర్తుపెట్టుకోండి. దేనికి అది అంటే భూమి యొక్క క్షితిజాలకు కోడ్ అది. భూమి యొక్క పొరలకు కోడ్ సెంటెన్స్ అది. ఒక అతిథి ఇంటికి వస్తే భోజనం చేద్దామని రమ్మన్నాను, అది కోడ్. సో మరి దీనికి లింక్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ ఒక అంటే ఫస్ట్ ఏముంది, ఓ ఉంది, రైట్. నెక్స్ట్ అతిథి ఆ అంటే ఏమొస్తుంది, ఏ వస్తుంది. ఇంటికి అంటే కంపల్సరీ ఈ రాసుకోవాల్సిందే, ఈ అంటే ఈ రాసుకోండి. నెక్స్ట్ వస్తే అని పైన రాస్తాను, కన్సిడర్ చేయకండి. నెక్స్ట్ భోజనం అన్నాను, బో అంటే బి వస్తుంది, చేద్దామంటే సి వస్తుంది, చే అంటే సిహెచ్ కాబట్టి సి రాస్తున్నాను, రమ్మన్నాను ఆర్. సో అన్నీ వచ్చేసాయి మనకి, OAEBCR వచ్చేసాయి. ఒక అతిథి ఇంటికి వస్తే భోజనం చేద్దాం రమ్మన్నాను, భోజనం చేద్దామని రమ్మన్నాను. గుర్తుపెట్టుకోండి, సింపుల్ అంతే ఇంకా. సో ఓ అంటే ఒక, అతిథి అంటే ఏ, ఈ అంటే ఇంటికి, బి అంటే భోజనం, చేద్దామంటే సి, ఆర్ అంటే రమ్మన్నాను. సింపుల్గా గుర్తుండిపోతుంది, ఎప్పటికీ గుర్తుండిపోతుంది, పర్మనెంట్గా గుర్తుండిపోతుంది. రైట్, ఫస్ట్ చూద్దాం ఇంకా
దీంట్లో ఉండేటువంటి నేలలో ఉండేటువంటి ఈ యొక్క పొరలేంటి, ఆ పొరల్లో ఏమేమి ఉంటాయి అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఇక్కడ మనకి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క క్షితిజం, ప్రతి ఒక్క పొర దగ్గర కూడా ఏ పొర క్రింద ఉంటుంది, ఏ పొర పైన ఉంటుంది అనేది ఇచ్చాడు. సో మనం ఈ కోడ్ గుర్తుపెట్టుకుంటే ఇంకా మనం అది గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. ఏ పొర కింద ఉంటుంది, ఏ పొర పైన ఉంటుంది అనేది మనకు అవసరం లేదు. సో ఎందుకంటే ఈ కోడ్ గుర్తుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఉదాహరణకి ఇక్కడ బి అనే పొర పైన ఉండేటువంటి పొర ఏదంటే ఏ అవుతుంది, క్రింద ఉండే పొర సి అవుతుంది. ఉదాహరణకు సి పొర పైన ఉండేది ఏంటంటే బి, ఏ పొర పైన ఉండేదంటే ఓ, ఏ క్రింద ఉండేదంటే ఎలా అడిగినా చేయడానికి ఛాన్స్ ఉంటుంది మనం. ఓకేనా, ఫస్ట్ చూద్దాం. ఓ క్షితిజం సాధారణంగా నేలపై ఉండేటువంటి పొరని ఏంటంటే ఓ పై పొరగా చెప్పుకుంటాం, దీన్నే ఓ క్షితిజంగా చెప్పుకుంటాం. నేల పైన ఉండేటువంటి పొర, అన్నిటికంటే పైన ఉండేటువంటి పొర. సో దీంట్లో వచ్చేసి మనకి సేంద్రియ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి, అదేవిధంగా హ్యూమస్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. సో పొర ఎక్కడ ఉంటుంది, దాంట్లో ఏముంటాయి అంతే మనకు అదే. నెక్స్ట్ వచ్చేసి ఏ క్షితిజం. ఏ క్షితిజాన్ని ఏమంటామంటే ఉపరితల మృత్తిక అంటాం. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ఉపరితల మృత్తిక అంటాము. సో ఇది వచ్చేసి ముదురు రంగులో ఉంటుంది, ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఏ క్షితిజం అనేది ఉపరితల మృత్తిక, ఇదేంటంటే మనకు ముదురు రంగులో ఉంటుంది. దీంట్లో వచ్చేసి విత్తనాలు మొలకెత్తుతాయి, అదేవిధంగా మొక్కల యొక్క వేర్లు ఉంటాయి, ప్లస్ ఖనిజ లవణాలు ఉంటాయి, హ్యూమస్ కూడా ఉంటుంది. చూడండి ఇక్కడ హ్యూమస్ ఇక్కడ ఉంది, అదేవిధంగా ఓ క్షితిజంలో కూడా ఉంది. సో ఓవరాల్గా మనం కాన్సెప్ట్ని అర్థం చేసుకుంటున్నామా లేదంటే టెస్ట్ చేయడానికి ఎలా అడుగుతాడంటే క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఈ పొరలలో హ్యూమస్ ఉంటుంది అంటాడు. సింపుల్గా ఏంటి, ఓ క్షితిజం మరియు ఏ క్షితిజం రెండిట్లో కూడా మనకి హ్యూమస్ అనేది కనపడుతుంది. సో అలా మనకి ఏంటంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా క్వశ్చన్ ఎలా అయినా ఫ్రేమ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో రెండు మూడింటిని బేస్ చేసుకొని అడుగుతాడు, ఒకదాన్ని బేస్ చేసుకొని అడుగుతాడు, వాళ్ళ ఇష్టం ఇంకా. బట్ మనం ఏంటంటే ఎలా చేసినా కానీ ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇది వచ్చేసి ఏ క్షితిజం, దీన్ని ఉపరితల మృత్తిక అంటాము. ముదురు రంగులో ఉంటుంది, ఉపరితలం ఎప్పుడు కూడా ముదురు రంగులోనే ఉంటుంది. సో ఎందుకంటే బోర్ వేసేటప్పుడు పైన మట్టి ఎలా వస్తుంది, తిక్కుగా వస్తుంది, క్రిందికి పోయే కొద్ది ఏమవుతుంది, తెల్లగా సున్నప్రాయ ఇంకేదో సుత్తి వస్తూ ఉంటుంది కదా. సో పైన ఉండేది ఏ క్షితిజం వచ్చేసి ఉపరితల మృత్తిక అంటాము, ముదురు రంగులో ఉంటుంది, విత్తనాలు మొలకెత్తాయి, వేర్లు కూడా దీంట్లోనే ఉంటాయి, దీంట్లో ఖనిజ లవణాలు హ్యూమస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ క్షితిజం. సో ఈ అంటే ఇంకుడు పొర అంటాం దీన్ని. సో సింపుల్గా గుర్తుంటుంది, ఈ అంటే ఇంకుడు పొర అంతే. ఓకేనా. సో ఇది వచ్చేసి లేత రంగులో ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోవాలి. సో లేత రంగులో ఉంటుంది. సో దేంట్లో పోస్తే ఇంకుతుంది అంటే ఇసుకలో పోస్తే ఇంకుతుంది కదా, వాటర్ అనేది ఇసుకలో పోస్తే ఇంకుతుంది. ఇసుక ఏ కలర్లో ఉంటుంది, మట్టితో కంపేర్ చేస్తే లేత రంగులో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకుడు పొర లేత రంగులో ఉంటుంది, ఇసుక ప్లస్ మట్టితో కలిసి ఏర్పడుతుంది. సో ఇసుక ఉంది కాబట్టి లేత రంగులో ఉంది, అంతే సింపుల్. ఇసుక ఉంది కాబట్టి ఇంకుతుంది నీరు, కాబట్టి ఈ క్షితిజంని ఇంకుడు పొర అంటాము, లేత రంగులో ఉంటుంది. ఇది ఇసుక మట్టితో నీరు లవణాలు లోపలికి వెళ్ళును, రైట్. సో ఇక్కడ ఈ యొక్క పొర గుండా వెళ్ళేటప్పుడు ఈ పొరలో ఉండేటువంటి లవణాలను తీసుకొని నీరు అనేది లోపలికి పోతుంది. ఈ అనే క్షితిజంలో ఏమున్నాయి, లవణాలు ఉన్నాయి అనుకుందాం. సో నీరు లోపలికి పోయేటప్పుడు ఏమైతే ఆ లవణాలని తనలో కరిగించుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోతుంటుంది. ఇది సింపుల్గా గుర్తుంటుంది. ఈ అంటే ఇంకుడు పొర, లేత రంగులో ఎందుకు ఉంటుందంటే ఇసుక ఉంది కాబట్టి ఇంకుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నీరు లవణాలను లోపల తీసుకొని వెళ్ళేటువంటి పొర ఇదే. నెక్స్ట్ వచ్చేసి బి క్షితిజం. బి క్షితిజాన్ని ఏమంటామంటే ఉపమృత్తిక అంటాం, గుర్తుపెట్టుకోవాలి, ఇవి ఇంపార్టెంట్. ఉపరితల మృత్తిక వేరు, ఉపమృత్తిక వేరు. సో ఇలాంటి వాటికి కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఉపరితలం అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది వచ్చేసి ఏ వచ్చింది, తర్వాత బి వచ్చింది, ఏ తర్వాత ఏ కిందనే కదా బి ఉన్నది. సో కాబట్టి ఇది ఉపరితల అంటే పైన, ఇది ఉపమృత్తిక అంటే కింద, అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. బి క్షితిజం వచ్చేసి ఉపమృత్తిక అంటాము. సో దీంట్లో వచ్చేసి ఒండ్రుమట్టి ఉంటుంది, ఒండ్రుమట్టి ప్లస్ దీంతో పాటుగా ఇనుము, అల్యూమినియం ఆక్సైడ్, కాల్షియం కార్బోనేట్ల ఖనిజ లవణాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. సో ఉపమృత్తికలు ఏముంటాయి, ఒండ్రుమట్టి ఉంటుంది, ఇనుము ఉంటుంది, అల్యూమినియం ఆక్సైడ్ ఉంటుంది, కాల్షియం కార్బోనేట్ ఉంటుంది, ఖనిజ లవణాలు కూడా ఉంటాయి. ఇక్కడ ఖనిజ లవణాలు రెండుసార్లు వచ్చింది, అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ వచ్చింది. సో ఖనిజ లవణాలు ఈ క్రింది పొరల్లో ఉంటాయి. ఏఈ ఉంటారు, ఏబి అంటాడు, ఈఓ అంటాడు, ఎలా అయినా అనడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిందే, ఖనిజ లవణాలు వచ్చేసి ఇక్కడ బి క్షితిజంలో ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏ క్షితిజంలో కూడా ఉన్నాయి. సో ఏబిలో ఏమున్నాయి, ఖనిజ లవణాలే. సో ఇలా ఫ్రేమ్ చేయడానికి క్వశ్చన్ ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి ఎగ్జామినర్కి, ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్. సో కాబట్టి ఓవరాల్గా ఫుల్గా చదవండి, కాన్సెప్ట్ బేస్డ్గా చదవండి. నెక్స్ట్ సి క్షితిజం. సి క్షితిజాన్ని ఏమంటామంటే రాతి పొర అంటాము. సో రాతి పొర అంటాం, గుర్తుపెట్టుకోవాలి సిని. సో సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి, రాతి పొర అని మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. సో రాతి పొరని సి క్షితిజాన్ని రాతి పొర అంటాం. ఓకేనా. సో దీంట్లో ఏముంటుందని చూసినట్టయితే రాతి పొర కాబట్టి ఆటోమేటిక్గా మనకి పగిలిన రాళ్ళు ఉంటాయి. సో దీంట్లోకి ఇంకా మొక్కల వేర్లు పోవు. ఎందుకు పోవు అంటే పగిలిన రాళ్ళు ఉంటే ఎట్లా పోతాయి, పోవు కదా.
సో మొక్కల యొక్క వేర్లు అనేవి లోపలికి పోవు. నెక్స్ట్ తక్కువ సేంద్రియ పదార్థాలు ఉంటాయి. రాళ్ళు ఉన్నాయి కాబట్టి హ్యూమస్ ఉండదు, కాబట్టి ఆటోమేటిక్గా సేంద్రియ పదార్థాలు తక్కువగానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఆర్ క్షితిజం. సో ఆర్ అనేది లాస్ట్ ఇంకా, ఓకేనా. సో ఆర్ అనేది లాస్ట్. ఇప్పుడు ఏబిసిడీలు అన్ని సీక్వెన్స్గా ఉన్నాయి కదా ఇక్కడ. సో సీక్వెన్స్గా ఉంటే ఈ సీక్వెన్స్లో లాస్ట్ వచ్చే లెటరే ఆర్ కదా. ఓ తర్వాత ఓపీక్యూఆర్ ఏబిసిడి ఇవన్నీ పైన ఉన్నాయి. సో చివరిగా వచ్చేది ఆర్ క్షితిజం. ఎప్పుడైనా నేల యొక్క లోపలి భాగంలో చూస్తే కఠినమైన శిల ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు అంతే ఇంకా. సో ఆర్ అనేది మనకున్న లెటర్స్లో లాస్ట్ లెటర్ కాబట్టి లాస్ట్ పొరాన్ని గుర్తుపెట్టుకోండి. లాస్ట్ పొర నేలలో లాస్ట్ ఉండే పొర కాబట్టి ఇది చాలా కఠినంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇది కఠినమైన శిలలతో ఏర్పడుతుంది, అన్నిటికంటే లోపల ఉండేటువంటి పొర. వెరీ సింపుల్, ఓకేనా. సో ఇలా మీరు అన్నిటినీ గుర్తుపెట్టుకోండి. సో ఆ కోడ్ యూజ్ చేసుకోండి. ఒక అతిథి ఇంటికి వస్తే భోజనం చేద్దామని రమ్మన్నాను, సో అది కోడ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ కొన్ని ఏవైతే చెప్పానో నేను ఇప్పుడు ఈ క్షితిజం ఉంది, దీన్ని గుర్తుపెట్టుకోవడం ఏంటంటే ఈ అంటే ఇంకుడు పొర అని గుర్తుపెట్టుకోండి. లేత రంగులో ఉంటుంది, ఇసుక ఉంది కాబట్టి అనేసి ఇలా ఏవైతే చెప్పానో అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మనకి కొన్ని డిస్ట్రిక్ట్లలో ఏ రకమైన నేల ఉంటుంది, అక్కడ ఎలాంటి పంటలు పండుతాయనేది కొన్ని ఇచ్చాడు, అవి కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి నల్గొండ జిల్లాలో మేళ్ళ చెరువు మండలంలో దొండపాడు గురించి ఇచ్చాడు. సో ఇక్కడ వచ్చేసి మనకి నల్లరేగడి నేలలు ఉంటాయి. సో ఇది వచ్చేసి మృదువైన ఒండ్రు మట్టి చేత ఏర్పడుతుంది నల్లరేగడి నేల. ఎక్కడ? దోసపాడులో. సో ఇక్కడ ఏమి పండిస్తారంటే పత్తి మరియు మిరపను పండిస్తారు, గుర్తుపెట్టుకోండి. సో డైరెక్ట్గా క్వశ్చన్ ఇలా దొండపాడులో ఈ పంటలు పండుతాయి, సో ఎక్కడుందో మనకు అర్థం కాదు. సో కాబట్టి కంపల్సరీ ఇలాంటి పాయింట్స్ కూడా దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయండి, వెరీ సింపుల్ అంతే. సో నెక్స్ట్ వచ్చేసి మహబూబ్ నగర్లో చూసినట్టయితే ఎర్ర నేలలు ఉంటాయి. సో ఎర్ర నేలలు ఉన్నట్లయితే సాధారణంగా నూనె గింజలు పండిస్తూ ఉంటారు, లైక్ వేరుశనగ పండిస్తూ ఉంటారు, ఆముదం పండిస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా మనకి మహబూబ్ నగర్లో ఎర్ర నేలల్లో పండుతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి కర్నూలులో వచ్చేసి తేలికపాటి ఒండ్రు నేలలు ఉంటాయి. అక్కడ తేలికైనటువంటి ఒండ్రు నేలలు. అక్కడ వచ్చేసి మనకి జొన్నలు మరియు శనగలు అనేవి పండుతుంటాయి కర్నూలులో, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కృష్ణా మరియు నెల్లూరు. ఓన్లీ కృష్ణాని ఇచ్చాడు, మళ్ళీ కింద ఎక్కడనో చిన్న పాయింట్ మెన్షన్ చేశాడు. నెల్లూరులోని ఒక ప్రాంతంలో కూడా ఇలాంటి చూశాను అని ఇచ్చాడు. సో కాబట్టి కృష్ణా నెల్లూరుని కాంబినేషన్లో గుర్తుపెట్టుకోండి. అక్కడ ఏంటంటే మనకి వరి అనేది పండుతుంది, చెరకు పండుతుంది, పత్తి కూడా పండుతుంది. వరి, చెరుకు, పత్తి. సో ఎక్కడైనా సరే మనకి వరి, చెరుకు, పత్తి పండాలంటే కంపల్సరీ బంకమట్టి అవసరం, బంక నేలలు అవసరం అనమాట. సో కాబట్టి కృష్ణా నెల్లూరులో చూసినట్టయితే మనకి బంకమట్టి ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రకాశం. సో ప్రకాశం వచ్చి మనకి ఇది ఆల్మోస్ట్ కోస్టల్ రీజియన్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి అంత సారవంతంగా అయినటువంటి భూములు ఉండవు, ఎక్కువగా ఇసుక భూములు కనపడుతుంటాయి, ఇసుక నేలలు. ఇక్కడ వచ్చేసి కూరగాయలు, కనకాంబరం, మల్లె పూలు పండిస్తుంటారు, పూలు, చేపలు. ప్రకాశం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ రొయ్యలు, చేపలు అనేవి బాగా నడుస్తాయి, ఎందుకంటే కోస్టల్ ఏరియా కాబట్టి. సో ఇవి మన బుక్లో ఇచ్చిన డిస్టిక్లు, అక్కడ ఉండేటువంటి నేలను రకాలు అండ్ అక్కడ పండేటువంటి పంటలు కావచ్చు, నెక్స్ట్ అక్కడ జరిగేటువంటి వ్యాపారం కావచ్చు. అండ్ ఇక్కడ చూడండి మనకి ఒక 2 పాయింట్స్ ఇక్కడ రాశాను. బంకమట్టి నేలల్లో సాధారణంగా చెరుకు, వరి అనేది పండుతుంది. అండ్ ప్రత్తి కూడా మనకి బంకమట్టి నేలలు కావాల్సిందే. నెక్స్ట్ ఎర్రమట్టి నేలలో వచ్చేసి నూనె గింజలు, పప్పు ధాన్యాలు అనేవి పండుతూ ఉంటాయి. సో మనకి ఇక్కడ ఆల్రెడీ ఎర్ర నేలలు ఎక్కడ వచ్చాయంటే మహబూబ్నగర్లో వచ్చాయి. ఇక్కడ చూడండి నూనె గింజలు అంటే వేరుశనగ వచ్చేసింది, ఆముదం వచ్చేసింది, పప్పు ధాన్యాలను ఎర్రమట్టిలో పండుతుంటాయి. ఇది వచ్చేసి ఈరోజు సెషన్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సెషన్. సో లాస్ట్ టైం ఈ యొక్క టేబుల్ నుండి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఈ టేబుల్ని ఎలా సులభంగా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను, అండ్ అదేవిధంగా వీటిలో ఉండే అంశాలను ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను. సో ఇవి ఎక్కువసార్లు రివిజన్ చేస్తేనే గుర్తుంటాయి. కోడ్స్ని బాగా గుర్తుపెట్టుకోండి. కోడ్ని గుర్తుపెట్టుకోవడం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు, కోడ్ దేనికి నిమోనిక్ క్రియేట్ చేసుకుని నిమోనిక్ కానీ నిమోనిక్ సెంటెన్స్ కానివ్వండి, దేనికి గుర్తుపెట్టుకున్నామని అది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ టుడేస్ సెషన్. 15th ఇంకా 2 క్లాసెస్ ఉంటాయి హార్డ్లీ నాకు తెలిసి. సో దీంతో 7th క్లాస్ సెషన్ అయితే అయిపోతుంది. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.